చదువు ఉంటే సరిపోదండి. కొంచెం మనిషికి ఇంగిత జ్ఞానం కూడా ఉండాలి. మన సంప్రదాయాలు ఏంటిది, మనం మాట్లాడే పద్ధతి ఏ విధంగా ఉంటదని కూడా ప్రతిసారి కూడా చదువు ఒకటే నేర్పదు. మన ఇంట్లో పేరెంట్స్ కూడా నేర్పాలి మనకు. ఎప్పుడైతే మన పేరెంట్స్ పట్టించుకోకుండా గాలి తిరుగులకు మనకు అలవాటు చేస్తారో అప్పుడు ఎంత చదువున్నా వేస్టే. ఎందుకంటే మనం మాట్లాడే మాటను బట్టే మనం ఏం చేస్తామో మన వ్యక్తిత్వం ఏందనేది చాలా మంది డిసైడ్ చేస్తారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే ఈ నాన్ వెజ్ ఎవడైతే ఉన్నాడో సో వీడి గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే సో మనం రీసెంట్ కూడా మనం ఒక వీడియో చేసి హిందూ దేవుల గురించి మాట్లాడాము. అలానే సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది అమ్మ గురించి కూడా వీళ్ళు మాట్లాడిండు. ఎలాంటి వల్గరిటీ మాటలు మాట్లాడడం మీ అందరికి తెలుసు. సో దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ దానికి వేరే వర్షన్ యాడ్ చేసిండు. ఏంటిదంటే ఆ మాట అలా కాదు, సో నేను ఇంగ్లీష్ లో మాట్లాడినా, సో ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు కామన్ గా ఇలానే కదా చెప్పేదని చెప్పారు. నువ్వు తెలుగువాడివే కాబట్టి నీకు తెలుగు రాదా, సో తెలుగు వచ్చినాక కూడా నువ్వు దాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడి కావాలని నువ్వు ఇంగ్లీష్ లో చెప్పి దాన్ని, సో యాక్చువల్ గా నీ కాంటెక్స్ట్ ఏంటిది అనేది నీకు తెలుసు, చూసిన అందరికి కూడా తెలుసు. నువ్వు మాట్లాడింది అక్కడ తప్పు పదం. ఆ తప్పు పదం నువ్వు వాడినాక దీన్ని నువ్వు ఏ విధంగా మళ్ళీ కన్వే చేస్తున్నావు అంటే, సో యాక్చువల్ గా ఆ పదం కాదు, సో ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇదే కదా వాడేది, సో అందుకనే దానికి అట్లా అయిపోయింది, మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుని చెప్పేసి మాట్లాడుతుండు. సేమ్ టైం ఎంత వల్గారిటీ అంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడతా అని చెప్పేసి ఏదైతే నువ్వు వాయిస్ తీసుకొని రీల్స్ చేసి మాట్లాడుతున్నావు శివాజీ గారి గురించి, తన గురించి మాట్లాడాల్సింది పోయి తన మదర్ గురించి మాట్లాడి మళ్ళీ ఏదైతే అమ్మాయి గురించి నా సపోర్ట్ అని మాట్లాడుతూ ఇంకొక వ్యక్తిని నువ్వు ఆ విధంగా తిట్టడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ నీకు ఆ బల్బ్ ఇంకా తగ్గలేదు. ఎందుకంటే చాలా మంది నీ మీద రియాక్ట్ అవుతున్నారు. సో యూట్యూబర్స్ రియాక్ట్ అవుతున్నారు, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఎందుకంటే హిందూ దేవతల గురించి ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడే నువ్వు రేపటి రోజు వేరే దేవతల గురించి కూడా బ్యాడ్ గా మాట్లాడడం అని గ్యారంటీ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. సో ఇలాంటి వ్యక్తిగా మేము అందరం సపోర్ట్ చేసింది, ఇలాంటి వ్యక్తి ఆ వీడియోస్ మేము చూసిందని చెప్పేసి నీకు బల్బ్ ఏ విధంగా పెరిగింది అనేది నువ్వు ఏదైతే మాటలు మాట్లాడినావో సో ఆ మాటల ద్వారా అర్థమైపోయింది. కాకపోతే ఇక్కడ సారీ చెప్పే విధానం కూడా వ్యంగ్యంగా మాట్లాడడము, సో నా తప్పేం లేదు, సో నేను కరెక్టే మాట్లాడినా కాకపోతే వర్షన్ రాంగ్ ఉందని చెప్పేసి మళ్ళీ చెప్పడము, నేను ఇన్నిసార్లు తప్పు వారు సారీ చెప్పినప్పుడు నన్ను ఎవరు వదిలిపెట్టట్లేరు అని చెప్పేసి మళ్ళీ వేరే ఒక పంత పట్టుకొని ఏమంటాడంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయన కళలోకి వచ్చేసి చెప్పినాడు కదా బిడ్డ, ఇక నుంచి నువ్వు వీడియోస్ అనేది కొన్ని రోజులు పక్కన పెట్టి సో ఇండియాలో జరిగే ఏదైతే ఈ బత్తాయిగాలు చేస్తున్నారో సో ఆ బత్తాయిగాలు చేసే అన్యాయాల గురించి నువ్వు మాట్లాడాలి, కాషాయపు రంగు అనేది మీదే వేసుకొని వీళ్ళు చేసే అక్రమాల గురించి నువ్వు బయట మాట్లాడాలని మాట్లాడుతున్నాడు. సో ఆల్రెడీ హనుమంతుడితో మాట్లాడిన గురూజీ గారు, సో ఇప్పుడు నెక్స్ట్ నేను అదే పని చేస్తా, కొన్ని రోజులు నేను వీడియోస్ చేయడం మానేసి వీడి గురించి నేను డిస్కస్ చేస్తాను మాట్లాడతాడు. వీడు ఎంత దరిద్రుడు అంటే ఏ ఒక్కడైనా కూడా వీడి గురించి మాకు వీడియో తీసి మాట్లాడడం స్టార్ట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రుల గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎవరైనా ఉంటారు కదా సో వాళ్ళందరి గురించి వల్గర్ గా మాట్లాడే అంత స్థితికి వీడు దిగజారిపోతాడు. ఎగ్జాంపుల్స్ చాలా తెలుసు మనందరికి. ఏ అయితే నీకు మంచి పేరు ఉందో ఆ పేరు అనేది ఎప్పుడైతే నువ్వు హిందూ దేవుల గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లిని అలానే ద్రౌపది అమ్మని సో వీళ్ళిద్దరి గురించి మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఇప్పుడు ఈ తప్పుని ఏ విధంగా కవర్ చేసుకోవాలి, సో నీ రెప్యుటేషన్ మొత్తం తారుమారైపోయినాక నీ గురించి ఒక బ్యాడ్ వర్షన్ బయట హైలైట్ అయిన తర్వాతకి మళ్ళీ దీన్ని ఏ విధంగా నేను మళ్ళీ గెయిన్ చేసుకోవాలనే ఆలోచనలో మళ్ళీ కొత్త నాటకం ఆడుతుండే. ఏదంటే పతాయాల గురించి మాట్లాడతా, సో నాకు ఆ దేవుడు కళలోకి వచ్చిండు, సో ఇప్పుడు వీళ్ళందరూ చేసే అన్యాయాల గురించి మాట్లాడతా అని చెప్పేసి మళ్ళీ లేనిపోయిన ఒక అబద్ధపు మాటలు మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసాను. ఎందుకంటే వీడికి ఎప్పుడు చూసినా కూడా ట్రెండింగ్ లో ఉండడం ఇష్టము. సో ట్రెండింగ్ లో నేను లేననే ఆలోచన ఎప్పుడైతే వీడికి వస్తుందో, ఏదైతే టాపిక్ ట్రెండింగ్ లో ఇండియాలో ఉంటుందో లేకుంటే తెలుగు స్టేట్స్ లో ఉంటుందో వాటి మీద వీడి వ్యతిరేకపు ఆలోచన ఆ విషయాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడంలో మనోడు చాలా సార్లు సక్సెస్ అయిపోయింది అనమాట. ఆ సక్సెస్ కి ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాడికి ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ రీచ్. ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెట్టి తర్వాత కాలుతో అంతే ఎంత దరిద్రంగా ఉంటుందో ఆలోచించండి. సో నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, తప్పేం లేదు, కాకపోతే ఆ ఇన్ఫర్మేషన్ తర్వాత కూడా నీ క్యారెక్టర్ అలానే ఉండాలి. అంతేగాని నీకు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడిన తర్వాత హిందూ దేవుల గురించి వల్గర్ గా మాట్లాడతా, ఇండియా గురించి బ్యాడ్ గా మాట్లాడతా అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయడు, చెప్పు తీసుకొని కొడతారు. ఇక్కడ నీకు జరిగేది అదనమాట. బయట ఉన్నావు కాబట్టి నీకు తెలియట్లేదు, ఇండియాకి వస్తే నీ పని కీలకతం దుకాణం బంద్. చూసే హిందువులు అయితేనేమి లేకుంటే ప్రతి ఒక్కరు కూడా నిన్ను తోలు తీసి చెక్కేస్తారు అనమాట. ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి. తప్పు చేసినా ఏ మాత్రం గిల్టీ అనేది నీ మనసులో లేదు. జెన్యూన్గా చెప్పాలంటే ఏజుడ్ అనే పర్సన్ వీడియో చేసి యూట్యూబ్ లో పెడితే తన డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన, నీ తమ్ముడు గురించి మాట్లాడతా, నీ మదర్ గురించి మాట్లాడతా, మీ నాన్న గురించి మాట్లాడతా, నీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడతా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మనం చేసే పని వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా బాధపడొద్దు అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే సగటు పర్సన్ కి ఖచ్చితంగా కుటుంబం వాల్యూస్ తెలిసినట్టు ఎవరికైనా కూడా ఆలోచన ఉంటుంది అనమాట. సో నీ చేసే వర్క్ వల్ల నా ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అక్కడ తిప్పలు పడాలి, ఇలాంటి ఇబ్బందులు పడాలి, తిట్లు పడాలి అనిపిస్తే ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సో అందులో భాగంగా ఆ పర్సన్ వీడియో తీసిండు మళ్ళీ అప్లోడ్ చేసిండు. కాకపోతే తన వీడియో చూసినాక నాకు అనిపించిండే ఎంతలా నువ్వు తనను వార్నింగ్ ఇచ్చి బ్లాక్ మెయిల్ చేసినవో హేజుడ్ అనే పర్సన్ యూట్యూబ్ లో వీడియో పెట్టిన తర్వాతకి అర్థమైపోయింది. వీటికి ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ ఏదైతే యూట్యూబ్ కమ్యూనిటీ అయితేనేమి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంత ఉందన్నమాట. వీడు ఈ రోజు డబ్బులు చూసుకుని ఎగురుతుండు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతుందో
ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకొని ఎగురుతుండు. అలానే తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నన్ను ఎవడు ఏం పీకరేట్ అంటుండు. ఇండియాకి రానంటుండు. ఇండియాలో మర్డర్స్ జరుగుతాయి అంటాడు. తనకు పెళ్లి అయితే నేను బయట ఉంటాను. నా పిల్లలు ఇండియాకి వస్తే వాళ్ళను మానభంగం చేస్తారని చెప్పేసి మాట్లాడతాడు. ఇంకోటి వీడియో ఒక తమ్ముళ్ళు కూడా పెడతాయి ఇక్కడ చూడండి. ఏంటిదంటే సో ఇండియా వేస్ట్ అని మాట్లాడతాడు. ఇండియా అంటేనే నీకు అసలు ఇష్టం ఉండదు. మళ్ళీ నువ్వు ఇండియన్ అని చెప్పుకుంటావు, అందులో మళ్ళీ హిందూ అని చెప్పుకుంటావు. ఏ విధంగా నమ్ముతారు రా బాబు నిన్ను? 1000 గుడులు దీన్ని తిరిగినా అక్కడ దేవుల గురించి వాటి విశిష్టత గురించి నేను మాట్లాడినా కాబట్టి నేను హిందువు అని చెప్పేసి అనుకుంటే తప్పు. అది సెల్ఫ్ డబ్బా అంటారు దాన్ని. నువ్వు హిందువు అని ఎవడు గుర్తించాలి? ఆపోజిట్ పర్సన్స్. ఏదైనా నువ్వు మంచోడు అని చెప్పాలంటే బయట చెప్పాలి. నీకు నువ్వు మంచోడు అని చెప్పుకుంటే కరెక్ట్ కాదు అది. ఎందుకంటే నువ్వు చేసే పనులను బట్టే తెలుస్తుంది నువ్వు ఎంత మంచోడు అని చెప్పేసి. నీ హిందువుని నా గురించి బ్యాడ్ గా పోర్ట్రే చేస్తున్నారు అంటే నువ్వు సీతమ్మ తల్లి గురించి మాట్లాడిన మాటలందరూ ఇప్పుడు వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసేసి ఓకేరా నువ్వు బూత్ మాటలు మాట్లాడినావు మా సీతమ్మ తల్లిని, బట్ మేము యాక్సెప్ట్ చేసుకొని ఇప్పుడు నువ్వు ఏదైతే అపాలజీ చెప్పినావో దాని గురించి మేము ఓకే చెప్పుకుంటామో సో మళ్ళీ నువ్వు వీడియో చేసుకోరా మేము సపోర్ట్ ఇస్తామంటారా? ఒక పచ్చి హిందూ ఎవడు కూడా వీడి మాటలను యాక్సెప్ట్ చేయరు. సో కొందరు ఉన్నారులేండి. సో వాళ్ళ గురించి నేను మాట్లాడాను. ఎందుకంటే సో ఎవడైతే మాట్లాడుతుండో వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. మనకు తెలియకుండా బ్యాక్ ఎండ్ లో ఉండి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అని నేను అనుకుంటా. నువ్వు డైరెక్ట్ సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు మళ్ళీ నువ్వేమంటావు వాటిని వేరే విధంగా వక్రీకరించాలనిపిసి మాట్లాడతావు. సిగ్గుశరం ఉందారా? నువ్వు దేవుళ్ళ గురించి మాట్లాడి దేవుణ్ణి అని చెప్తావు. నేను 100,000 గుడుల చుట్టూ తిరిగినా కాబట్టి నాకుంది హిందువుని అంటావు. లేకపోతే ఐడల్స్ సో వినాయక విగ్రహమా లేకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహమా వీటి విగ్రహాలు పట్టుకొని తిరిగి సో వీళ్ళ గురించి నేను మాట్లాడినా వీళ్ళ సపోర్ట్ నాకు ఉందని చెప్పేసి నీ నోటికి వచ్చిన బూతులు మాట్లాడి సో మళ్ళీ ఇదే దేవుళ్ళని తిట్టుకుంటూ పోతే ఎవడు యాక్సెప్ట్ చేస్తారా నిన్ను? నీ తమ్ముడు, మీ అమ్మ, మీ నాన్న సో నీ వల్ల వాళ్ళు ఎప్పుడు ఎలాంటి వాళ్ళు పక్కన పెట్టినా కూడా కానీ నువ్వు చేసిన మిస్టేక్స్ వల్ల నీకున్న ఈ బల్బు వల్ల నీకున్న ఈ నోటి దుల వల్ల వాళ్ళు ఇప్పుడు తిట్లు పడుతున్నారు. వాళ్ళేం పాపం చేసి అని చెప్పేసి నువ్వు చేసిన పన్ను వల్ల వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి లేనిపోయి పంద తోగుతున్నారు. సో ఇప్పుడు ఒకటేమన్నా హేజుడే కూడా చెప్పింది అదే పని. నీకు నాకైనా గొడవ ఉంటే నువ్వు నన్ను నా గురించి మాట్లాడు, నేను నీ గురించి మాట్లాడదాం. సో ఎంతవరకు అంటే వెళ్దామంటే అంతవరకు వెళ్దాం. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకురావద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి తెలియని విషయాలలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బ్యాడ్ గా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి తన వర్షన్. అందుకనే పెట్టిన వీడియో కూడా డిలీట్ చేసిండు. కాకపోతే నువ్వు వీడియో తీసుకుని మళ్ళీ నువ్వు బ్లాక్ మెయిల్ చేసేసరికి తనకు కొంచెం ఎక్కడో గిల్టీ ఉంది అనమాట. అదే అంటున్నా. సో నువ్వు ఇట్లా ఎవడైతే నీ గురించి వీడియో పెడతారో ఎవరైతే నీ గురించి మాట్లాడి వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరినీ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తావు. అంటే ఎంతమంది బ్లాక్ మెయిల్ చేస్తావు అంటే యూట్యూబర్స్ అయితేనేమి ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా నీ కుక్కలతో సమానం అనమాట. నువ్వు అంటావు గురించి మాట్లాడే వాళ్ళందరూ బత్తాయిలు అంటావు. ఇందులో గురించి హిందూ దేవుల గురించి మాట్లాడినప్పుడు ఎందు అన్నట్టు ఎవడైనా కూడా రియాక్ట్ అవుతారు రా బాబు. రియాక్ట్ అయినప్పుడు వాళ్ళందరి గురించి నువ్వు బత్తాయి అని చెప్పేసి ఓ పార్టీ రిలేటెడ్ మ్యాటర్ ని తీసుకొచ్చి లేదో ఇన్వాల్వ్ చేసి దీన్ని ఇంకా హైలైట్ చేద్దామని ఆలోచన పెడితే రేపు రోజు నీకే చెప్తారు. నువ్వేమో అలాంటి గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ వాటిని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో వేరే ఒక డ్రామా మళ్ళీ దేవుడు వచ్చిన లోకి సో ఇప్పుడు నేను దేశాన్ని మొత్తానికి ఉద్ధరిస్తానికి నేను బయలుదేరుతున్నా అని చెప్పేసి ఎందుకు రైతులు ఏమంటే నాకు తెలుసు అంటాడు. ఎక్కడ కూడా ఆధారాలు చూపించాడు. ఇష్టం ఉన్నట్టు అమ్మ నా బూతులు మాట్లాడతాడు. ఉమా తెలుగు ట్రావెలర్ గురించి ఏ విధంగా నువ్వు గలీజ్గా మాట్లాడిన తెలుసు. భయా సన్నీ యాదవ్ గురించి ఏ విధంగా గలీజ్గా మాట్లాడిన తెలుసు. రవి తెలుగు ట్రావెలర్ గురించి ఏ విధంగా మాట్లాడిన తెలుసు. సో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ నీ గురించి వీడియోస్ కూడా చేయడం స్టార్ట్ చేసి సో నువ్వు మాట్లాడిన మాటలు ఆ విధంగా ఉన్నాయి. ఈ రోజు డబ్బు ఉందా మదం తోటి లేకపోతే నేను యూట్యూబ్ లో ఏం చేసినా నడుస్తుంది. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో ఏ అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ప్రతి దాంట్లో నాకు రీచ్ ఉంది, మంచి సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉంది, ఫాలోవర్స్ ఉన్నారు. సో నేను మాట్లాడినా ఏది మాట్లాడినా కూడా నాదే కరెక్ట్ అయితేనే ఆలోచన ఉంది కాబట్టి ఆ బలపాన్ని తగ్గించుకుంటే బాగుంది. సబ్స్క్రైబర్స్ కి ఈయన రెస్పెక్ట్ చేయడంట, ఫాలోవర్స్ ని తనకు రెస్పెక్ట్ చేయడంట, ఆయనకు నచ్చరంట. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఎవరిని నేను రిక్వెస్ట్ చేయలేదు, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు. నా దగ్గర దమ్ముంది కాబట్టి వాళ్ళు నాకు యాక్సెప్ట్ చేసి నన్ను తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చేసిళ్ళు అంతే. నేను వాళ్ళని బతిలాడినా నీకు నచ్చకపోతే వీడియో చూడకని చెప్పేసి మాట్లాడుతున్నా. మరి ఇదే విషయం ఇన్ని రోజులు వీడియో పెట్టినప్పుడు ముందు ఒకటి ఇంటర్వ్యూకి మాట్లాడతావు కదా, ఇక్కడ బాగుంది చూడండి ఆ రోజు ఎందుకు మాట్లాడినవరా? మరి ఆ రోజు నోట్లు ఏం పెట్టుకున్నావు, మరి ఇప్పుడు ఏం పెట్టుకుంటాను? ఆ రోజు ఏమో చూడాలని మాట్లాడతావు, ఇప్పుడు నచ్చకపోతే నచ్చను చూడకంటే అవసరం లేదని మాట్లాడతావు. ఇంత బలుపు ఎందుకు? సో ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగినా సో మీకు చూడని ప్రదేశాలు చూపించిన కాబట్టి నాకు నా గురించి ఇలా బ్యాడ్ గా మీరు మాట్లాడతారా అంటే ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగింది మాకు చూపిస్తానికేనా? నువ్వు కూడా సొంతంగా తిరిగినావు కదా, దీనివల్ల నీకెంతో బెనిఫిట్ వచ్చిందో నీకు తెలుసు. నువ్వు పోయిన తర్వాతకి ఆడ ప్రదేశాలు చూపించినావు, మేము చూసిన తర్వాతకి నీకు ఆ కౌంట్ ఏదైతే అమౌంట్ వచ్చిందో ఆ వ్యూవర్షిప్ అయితేనేవి ఆ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఇప్పటికైనా ఇస్తావా నువ్వేమన్నా? ఇప్పుడు ఓకే నువ్వు చూపించినావు, దాని అందరూ మెచ్చుకున్నారు కదా ఆ రోజుల్లో కూడా. సో నువ్వు చూపించిన వీడియోలో నేను కూడా పర్సనల్ గా నాకు నీ వీడియోస్ నా ఇష్టం నాకు. కాకపోతే నువ్వు నాకు ఈ విధంగా నేను ఎలాగో బయట దేశాలు తిరిగాను కాబట్టి నువ్వు చూపించినావు, అంత మాత్రం నువ్వు ఏది మాట్లాడితే అది యాక్సెప్ట్ చేస్తావు అంటే నీకు ఏమన్నా వీళ్ళందరూ బానిసరా? లేకపోతే ఏంటిది? నువ్వు ఏది చూపిస్తే అది చూస్తావు. నీకు కంటెంట్ దగ్గర ఉంది కాబట్టి నువ్వే అన్నమాటనే. కంటెంట్ నీ దగ్గర ఉన్నప్పుడు నీకు సపోర్ట్ చేసిళ్ళు, నీకు నువ్వు అడగ ముందుకే నీకు వచ్చిళ్ళు. ఈ రోజు కంటెంట్ లేనప్పుడు నువ్వు బూతులు మాట్లాడతా అంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తాడు? ఒక హిందువు అయ్యి హిందూ దేవుళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడడానికి కూడా మాట్లాడి మళ్ళీ దాన్ని నువ్వు అర్థం చేసుకుని రియలైజ్ అవ్వాల్సిన పోయి దాన్ని వేరే విధంగా మాట్లాడుతూ ఈ మొత్తం వేరే విధంగా వచ్చిన మళ్ళీ అక్కడ కవరింగ్ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఏమైపోయింది, హిందూ సంఘాలందరూ కూడా ఈ మీద నీ తోలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇండియాలో అడుగు పెడితే చాలు నీ తోలు తీసి చెక్కిస్తారు మొత్తానికి. అంటే దండానికి
సడన్ గా ఆరేస్తారు నేను. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు స్టేట్స్ లో కూడా నీ మీద చాలా కేసెస్ ఫైల్ అయిపోయినాయి. అందులో భాగంగానే నీకు ఆల్రెడీ నీ మీద కేసులో పెట్టిల్లు. కేసులో భాగంగా మరి నీకు ఏవైతే నువ్వు ఎక్కడి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆ డీటెయిల్స్ కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఏం చేసిందంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది అనమాట అఫీషియల్ గా. సో ఈ వీడియోస్ అనేది వీడి యూజర్ నేమ్ ఏంటిది, ఇక లింక్స్ వచ్చినాయి. సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ లొకేషన్ నుంచి వీడియోస్ అప్లోడ్ అయిపోతున్నాయి, సేమ్ టైం ఈ షేర్డ్ వీడియోస్ లేకుంటే డైరెక్ట్ పర్సన్ వీడియో అప్లోడ్ చేసిన వీడియోస్ అని చెప్పేసి వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళ యాక్షన్ స్టార్ట్ చేసేసి అది ఎంత టైం పట్టొచ్చు, బట్ ఎర్లీగా అయితే కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వు బయట తిరుగుతున్నావు. సో ఇండియాకి వస్తే నీ సంగతి ఉండు బాగానే, ఇంత అవసరం లేదు. సో స్టార్టింగ్ లో ఏదైతే బల్బ్ తో మాట్లాడినో ఆ బల్బ్ అయితే తగ్గిందని అనిపిస్తుంది, కాకపోతే ఇంకా తగ్గాలి. బల్బ్ తగ్గాలి, భయం పెరగాలి. హిందూ దేవుల గురించి మాట్లాడాలన్నా, ఒక మహిళ గురించి మాట్లాడాలన్నా, లేకపోతే నీ సబ్స్క్రైబర్ గురించి మాట్లాడాలని కూడా భయం ఉండాలి. ఎందుకంటే ఆ సబ్స్క్రైబర్ అనేటోడు లేకపోతే, అదే చూసిన అనేది లేకపోతే నువ్వు అనేటోడివి జీరో. ఈ రోజు నీకు ఇంత వ్యూవర్షిప్ వచ్చి ఇంత అమౌంట్ నువ్వు ఎర్నింగ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాకు మ్యాటరే కాదు, నేను చెప్పిందే నిజము, సో గూగుల్ దగ్గర లేనటువంటి డాటా నా దగ్గర ఉంది, ఇంత బల్బ్ మాటలు ఎందుకు, నువ్వు చెప్పింది నిజం అంటే మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ, వాళ్ళకు వర్షన్స్ అంటుంటావా? సో నువ్వే చెప్పింది నిజం అంట, వేరే ఎవడు మాట్లాడంతా వాళ్ళందరూ ఏంటిది కుక్కలంట, వాళ్ళందరూ కుక్కలని మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు. ఇప్పుడు ఇంతగా చైనా అని మాట్లాడతావు. ఎంత బల్బ్ మాటలు అంటే ఏజ్ వీడియో గురించి అయితేనేమి, లేకుంటే ప్రతి ఒక్కరు ఎవరైతే వీడి మీద వీడియోస్ చేయడానికి రెడీగా ఉంటారో వాళ్ళందరూ వీడియోస్ ఇస్తున్నారో వాళ్ళందరి గురించి బ్యాడ్ గా మాట్లాడతారు. లేకుంటే ఎవరైనా వీడియో చేద్దామని ట్రై చేసిన అనుకోండి, ఒక పర్సన్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేనే వీడియో తీసిన అనుకోండి, నా గురించి బ్యాడ్ గా మాట్లాడే ప్రయత్నం చేసుకుంటుంటారు. ఎందుకు? సో నువ్వేదో ఏ విధంగా అయితే శివాజీ గారి గురు ఆ విధంగా మాట్లాడినప్పుడు నువ్వైతే ఏ విధంగా రియాక్ట్ అయినావో, సో ఈ రోజు నువ్వు ఇందులో గురించి మాట్లాడినప్పుడు అది ఎందుకుగా మేము కూడా మాట్లాడుతూ అంత మాత్రమే వాళ్ళ గురించి కూడా నేను బ్యాడ్ గా మాట్లాడతా అంటే అలాంటప్పుడు అసలు నువ్వే మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ. శివాజీ అనే పర్సన్ ఎప్పుడైతే ఆ మహిళల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుడు ఏదో ఇది విషయం గురించి మాట్లాడుతున్నావు, అదే డైలాగ్ అని అప్పుడు నువ్వు తీసుకోవాల్సి ఉండేది. నువ్వు మాట్లాడకుండా అసలు ఇంత విషయం ఉండకపోయేది. కొంచెం నీకు ఆ దేవుని దయ వల్ల నువ్వు బయట ఉన్న కూడా బతికిపోతున్నావు బిడ్డ. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఇండియాకి వస్తావు, లేకపోతే కొంచెం అంటే కొంచెంలో నువ్వు ఎప్పుడో దొరుకుతావు. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ప్రాసెస్, వాళ్ళు లీగల్ కూడా వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. పోలీసులు కూడా ఎక్కడైతే నీ మీద కేసెస్ అయితే ఫైల్ అయినాయో వాళ్ళందరూ కూడా ప్రజెంట్ తీసుకుంటున్నారు, లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు. సో దానికి అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే విదిన్ షార్ట్ టైమ్ లో నువ్వు అరెస్ట్ అవడం జరుగుతుంది, ఇండియాకి తీసుకొస్తారు. ఇండియాకి తీసుకొచ్చినాక నీ తోలు తీస్తారు. ఏదైతే మతం ఉందో ఆ మతం మొత్తము కలగా తీస్తారని అయితే నేను అనుకుంటున్నా. టైం అనేది పెద్దగా పోయింది ఏం లేదు. ఇప్పుడు కూడా మనం తలుచుకుంటే వాడిని మళ్ళీ కింది దించొచ్చు. ఎందుకంటే చిన్న చిట్కా, ఎవరెవరైతే వీని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిందో లేకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవుతుందో వాళ్ళందరూ కూడా అన్ఫాలో చేస్తే ఈ రోజు కాకపోయినా కూడా విదిన్ షార్ట్ టైమ్ లో వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ పడిపోతూ ఉంటారు. పడిపోయిన తర్వాత ఏముంటది, సో వాన్ ఆటోమేటిక్ గా వన్ డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. వాన్ బతుకు అనేది అదో గతి లెక్క అయిపోద్ది. మళ్ళీ ఆఖరికి వచ్చేసి ఇండియా గురించి బ్యాడ్ గా మాట్లాడిన వీడే మళ్ళీ ఇండియా గురించి హిందూ దేవుల గురించి బ్యాడ్ గా మాట్లాడిన వీడే రియలైజ్ అయిపోతాడు. సో ఆ పవర్ ఏందో మనం చూపించాల్సిన ఆవశ్యకత అవసరం అయితే ఉందని నేను అనుకుంటున్నా. నేను అడిగిన ఒకటే రిక్వెస్ట్, అదైతే నాన్ వెజ్ అనేటోడికి తగిన బుద్ధి చెప్పే టైం అయితే వచ్చింది నేను అనుకుంటా. సో ప్రతి ఒక్కరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఈ విషయంలో. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.